అందరికీ హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారి రేంజ్ క్రేజ్ ఎలాంటిదో మనకు మళ్ళొకసారి 'దేఖిలెంగే సాలా' సాంగ్తో ప్రూవ్ అయిపోయిందండి. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అంటే మనకి అంతకుముందు వచ్చిన సినిమా ఓజీ అనౌన్స్మెంట్ నుండి సినిమా రిలీజ్ అయ్యే వరకు సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్లో ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ సినిమా మీద చాలా అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ బజ్ కూడా చాలా ఎక్కువ ఉండేయండి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మనకు అనౌన్స్మెంట్ నుండి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫ్యాన్స్ వరకు ఉన్నాయి, కానీ మిగతా జనరల్ ఆడియన్స్ వరకు అంత లేదండి. కాకపోతే ఎప్పుడైతే మనకు ఆ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి హైప్ ఎక్స్పెక్టేషన్స్ ముందే క్రియేట్ అవసరం లేదన్నట్టు సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడే మనకు జనాల్లో అటు ఫ్యాన్స్లో జనరల్ ఆడియన్స్లో కూడా ఒకటేసారి హైప్ అయితే క్రియేట్ అయిపోయిందండి. ఎందుకంటే ఒక రీజనల్ సినిమాతోటి, అది కూడా ఓన్లీ తెలుగు వరకు రిలీజ్ అయ్యే సినిమాతోటి ప్యాన్ ఇండియా సినిమాకి సంబంధించిన రికార్డులు అయితే బీట్ చేసాడండి. అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా నార్మల్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో అయితే ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ హైలోనే ఉంటాయండి. అంటే ఫ్యాన్స్ కాకుండా మిగతా జనరల్ ఆడియన్స్లో నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా ఆ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రోజున మన ప్యాన్ ఇండియా సినిమా అయిన పుష్ప 2 సాంగ్కి సంబంధించిన ఒక రికార్డుని అయితే బీట్ చేసేసారండి. ఎందుకంటే పుష్ప 2 అంటే పుష్ప హిట్ అయిన తర్వాత వచ్చిన సినిమా సీక్వెల్ కాబట్టి పుష్ప 1 హిట్ అయినాక కొన్ని దాదాపు 2-3 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయింది. దాని మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెద్ద బజ్ క్రియేట్ చేశారు. అలాగే ప్రమోషన్ కూడా బాగా చేశారు. అది మనందరికీ తెలిసిన విషయం. సినిమా కూడా ఇండియా లెవెల్లో చాలా పెద్ద హిట్ అయిందండి. అలాంటి సినిమాకు సంబంధించిన సాంగ్ రికార్డ్ని అయితే లో ఎక్స్పెక్టేషన్తో, అది కూడా తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాకి సంబంధించిన సాంగ్తో మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రికార్డ్ని అయితే బీట్ చేయడం జరిగిందండి. అది ఏంటిదంటే మనకి పుష్ప 2 సినిమాలో కిసిక్ సాంగ్ అండి. అది మనకి 24 అవర్స్లో ఎన్ని వ్యూస్ అయితే సాధించిందో మనకు 'దేఖిలెంగే సాలా' సాంగ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన సాంగ్ అయితే ఆ పుష్ప 2 కిసిక్ సాంగ్ సంబంధించిన వ్యూస్ కంటే ఎక్కువ సాధించి దానికి ఉన్న రికార్డ్ని అయితే కొల్లగొట్టడం జరిగిపోయిందండి. ఇప్పుడు మనం తెలుగు వరకు టాప్ 5 లిస్ట్ చూసుకుంటే అంటే లిస్టులో మనం కింద నుండి అంటే 5th పొజిషన్ నుండి చూసుకుందాం అండి. 5th పొజిషన్లో వచ్చేసి దోప్ సాంగ్ అంటే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన దోప్ సాంగ్ అనేది 21.27 మిలియన్స్తో 5th ప్లేస్లో ఉందండి. నెక్స్ట్ అదే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి నానా హైరానా 23.44 మిలియన్స్తో 4th ప్లేస్లో ఉందండి. నెక్స్ట్ పుష్ప 2కి సంబంధించిన కిసిక్ సాంగ్ 27.19 మిలియన్స్లో ఉందండి. ఇది ఇంతకుముందు 2nd పొజిషన్లో ఉండేది. ఇప్పుడు ఆ సాంగ్ని మన పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన 'దేఖిలెంగే' సాంగ్ అయితే బీటీ చేసి 2nd ప్లేస్లోకి రావడం జరిగిందండి. అది కూడా ఎంతంటే 28.53 మిలియన్స్ తోటి 2nd ప్లేస్లోకి రావడం జరిగిందండి. ఇక ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే మన రామ్ చరణ్ గారి 'చికిరి' సాంగ్, వరల్డ్ ఫేమస్ అయిన 'చికిరి' సాంగ్ వచ్చేసి 29.19 మిలియన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఈ రెండింటికి తేడా చూసుకుంటే మనకు కేవలం 6,60,000 తేడాతోటే ఫస్ట్ ప్లేస్ని కళ్యాణ్ గారు అనేది మిస్ అవ్వడం జరిగిందని. జస్ట్ 6,60,000 తేడాతోటి ఫస్ట్ ప్లేస్ని మిస్ అయిపోయి అటు కిసిక్ అయినా ఇటు 'చికిరి' సాంగ్ అంటే 2 ప్యాన్ ఇండియా సినిమాలు. ఈ 2 ప్యాన్ ఇండియా సినిమాలకు ఒక ప్యాన్ ఇండియా సినిమా రికార్డుని బీట్ చేయడం జరిగింది, ఇంకొక ప్యాన్ ఇండియా సినిమా రికార్డు దగ్గరికి రావడం జరిగిందండి. సో ఈ సాంగ్తో మనకు కళ్యాణ్ గారి క్రేజ్ రేంజ్ అనేది తెలుగు స్టేట్స్ జనాల్లో ఏ లెవెల్లో ఉందనేది మనకి ఈ సాంగ్తో తెలిసిపోతుందండి. ఈ సాంగ్ అయితే ఏ విధంగా పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అదే లెవెల్లో పెద్ద హిట్ కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.